Dear economic students, welcome to EPR Education. Today in this video class, we are going to discuss 1991 Industrial Policy Resolution 1991 పారిశ్రామిక విధాన తీర్మానం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇంట్రడక్షన్ ఈజ్ Industrial Policy Statement 1991 brought rapid structural changes in the economy of India. భారత ఆర్థిక వ్యవస్థలో స్ట్రక్చరల్ చేంజెస్ వ్యవస్థాపూర్వకమైన నిర్మాణాత్మకమైన మార్పులను వేగంగా తీసుకురావటానికి 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తీసుకురావటం జరిగింది. ఇట్ గోస్ బ్యాక్ టు laissez-faire propound by classical economists. దీనికి మనం సంప్రదాయ ఆర్థికవేత్తలు 18-19 శతాబ్దంలో laissez-faire స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార విధానము తీసుకురావటం జరిగింది 18-19 శతాబ్దంలో సంప్రదాయ ఆర్థికవేత్తలు. సో అటువంటి laissez-faire థియరీని మరలా ఈ పాలసీలో అమలు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. మోస్ట్ ఆఫ్ ది స్టేట్ ఓన్డ్ యూనిట్స్ వర్ రన్నింగ్ విత్ హ్యూజ్ లాసెస్. అంటే ప్రస్తుతం భారతదేశంలో 1991 నాటికి చాలా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేమ్ డౌన్ టు ఏ బ్రెస్ట్ మినిమం. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేమ్ అంటే పూర్తిగా డౌన్ అవుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా తగ్గుతున్నాయి. ది గవర్నమెంట్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రన్ ద స్టేట్ ఓన్ యూనిట్స్. అందుకే ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను నడపడానికి ఇష్టం పడటం లేదు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ జనరల్లీ నోన్ యాజ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అందుకోసమే భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను తీసుకురావడానికి నిర్ణయించింది. అందుకే ఆ ఆర్థిక సంస్కరణలనే ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం. సో ఎల్పిజి రిఫార్మ్స్ మీన్స్ ఎల్ మీన్స్ లిబరలైజేషన్ సరళీకరణ, పి మీన్స్ ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ, జి మీన్స్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ. దాన్నే మనం షార్ట్ ఫామ్లో ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం. ఎకనామిక్ రిఫార్మ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎల్పిజి రిఫార్మ్స్. And a new industrial policy became inevitable. సో అందుకనే మనం నూతన ఆర్థిక పారిశ్రామిక విధానంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో సెకండ్ వన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో కొన్ని లక్ష్యాలు తీసుకురావటం జరిగింది. ఏంటివి ఆ లక్ష్యాలు అంటే, ఫస్ట్ వన్, టు బిల్డ్ on the gains already made in the industrial sector. పారిశ్రామిక రంగాన్ని భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని తయారీ రంగముగా లాభాల రంగముగా మార్చడానికి మనం ముందుకు రావాలి నిర్ణయించడం జరిగింది. అదొక లక్ష్యంగా పెట్టుకున్నారు. టు బిల్డ్ ఆన్ గెయిన్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. సెకండ్ వన్, టు కరెక్ట్ ద డిస్ట్రాయిడ్స్ అండ్ ఆర్ వీక్నెసెస్ దట్ మే క్రీప్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్. పారిశ్రామిక వృద్ధి రేటును మనం పెంచాల్సిన అవసరం ఉంది. అలా పెంచాలంటే పారిశ్రామిక రంగంలో ఉన్న బలహీనతల్ని అవరోధాలను అన్నిటినీ కూడా కరెక్ట్ చేయాలి అనే లక్ష్యం తీసుకోవటం జరిగింది. సో థర్డ్ వన్ ఈజ్ టు మెయింటైన్ ఏ సస్టైన్డ్ గ్రోత్ ఇన్ ప్రొడక్టివిటీ అండ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో పారిశ్రామిక రంగంలో ఆర్థిక రంగంలో సస్టైన్ గ్రోత్ అంటే కొనసాగించగలిగే సుస్థిరత వృద్ధి రేటుని ఉత్పాదక రంగంలో అలాగనే ఉద్యోగత రంగంలో తీసుకురావాలని తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, టు మెయింటైన్ టెక్నాలజికల్ డైనమిజం అండ్ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్. సో భారత పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ పోటీతత్వం ఎదుర్కొనే విధంగా ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని చలనాత్మకమైన సాంకేతిక విజ్ఞానం తీసుకురావాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ 4 objectives, main objectives follow the 1991 Industrial Policy Resolution. Next, second one, main features of
1991 Industrial Resolution Policy. In order to explore and exploit in the industrial potential of the country, the following decisions have been taken. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉత్పత్తి రంగంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే వాటికి ఆ ఎక్స్ప్లాయిటేషను ఆ ఎక్స్ప్లోర్ అనేది తీసుకురావడం కోసమే ఈ మెయిన్ ఫ్యూచర్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వన్ ఈజ్ డీలైసెన్సింగ్, అంటే లైసెన్స్ విధానం పూర్తిగా ఎత్తివేయటము మాట. సో డీలైసెన్సింగ్లో నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యూచర్స్. సో డీలైసెన్సింగ్ పాలసీ ఇంప్లిమెంటెడ్ at various systems. First one is industrial licensing will be abolished for all projects except for those which are important for security, strategic, social and environmental reasons and items of enlightened కన్జంప్షన్. సో డీలైసెన్సింగ్ సిస్టంలో ఇండస్ట్రియల్ లైసెన్స్ అనేవి అన్ని ప్రాజెక్ట్స్ తీసేయటం జరిగింది ఎక్సెప్ట్ రక్షణ, సెక్యూరిటీ, స్ట్రాటజిక్, వ్యూహాత్మకమైనవి, సాంఘికపరమైనవి, పర్యావరణానికి సంబంధించిన కారణాల దృష్ట్యా వాటికి తప్ప మిగిలిన వాటన్నిటికి కూడా డీలైసెన్స్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పూర్తిగా అబాలిష్ చేయటం జరిగింది, తీసేయటం జరిగింది. లైసెన్స్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ ద ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్మాల్ స్కేల్ సెక్టార్. స్మాల్ స్కేల్ సెక్టార్కి లైసెన్స్ అవసరం లేకుండా చేయటం జరిగింది. లైసెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్. సో లైసెన్స్ అనేది రిక్వైర్డ్ దేనికి, ఎలాంటి వాటికి రిక్వైర్డ్ అనేది కోల్, పెట్రోలియం, మోటార్ కార్స్, ఆల్కహాల్, డ్రమ్స్, సిగరెట్స్, ఇండస్ట్రియల్ ఎక్స్ప్లాయిటేషన్స్ అండ్ హజార్డస్ కెమికల్స్. సో వీటికి లైసెన్స్ అవసరమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో పెట్రోలియం ఉత్పత్తులు కానీ, బొగ్గు ఉత్పత్తులు కానీ, మోటార్ కార్స్కి సంబంధించి ఆల్కహాల్, డ్రమ్స్, సిగరెట్స్ అంటే ప్రమాదకరమైన మత్తు పానీయాలు, మద్యపానీయాలు ఇలాంటి వాటికి పరిశ్రమలన్నిటికీ కూడా లైసెన్స్ అవసరం అని చెప్పింది. నెక్స్ట్ సెకండ్ వన్, డీలైసెన్సింగ్లో సెకండ్ వన్ రిజర్వేషన్ ఫర్ పబ్లిక్ సెక్టార్. సో పబ్లిక్ సెక్టార్ని రిజర్వేషన్గా తీసుకురావడం జరిగింది, అంటే కొన్నిటికి పరిమితం చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కీ అండ్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ రిజర్వ్డ్ ఫర్ పబ్లిక్ సెక్టార్ ఆర్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, అటామిక్ ఎనర్జీ, మినరల్ ఆయిల్స్, రైల్వే ట్రాన్స్పోర్ట్. సో దేశ రక్షణకు సంబంధించి ఆయుధాలకు సంబంధించిన పరిశ్రమలు, అలాగనే ప్రభుత్వ రంగానికి ముఖ్యమైన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అటామిక్ అణు ఇంధనానికి సంబంధించి, ఖనిజ నువిన్లకు సంబంధించి, రైల్వే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. బట్ టుడే రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆల్సో ప్రైవేటైజేషన్ స్లోలీ టు ఇంట్రెస్ట్ ద గవర్నమెంట్కి ఇంట్రెస్ట్గా ఉంది. రైల్వేస్ ఆల్రెడీ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వస్తుంది. సో దిస్ రిజర్వేషన్ ఫర్ పబ్లిక్ సెక్టర్. ఈ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగంలో రిజర్వ్ చేయబడ్డాయి. నెక్స్ట్ థర్డ్ వన్, డీలైసెన్సింగ్లో థర్డ్ పాయింట్, అటామిక్ క్లియరెన్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. సో క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియరెన్స్ ఇవ్వటం, ఇంపోర్ట్ ఆటోమేటిక్ ఇంపోర్ట్స్ మాట. సో ఆటోమేటిక్ క్లియరెన్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అంటే ప్రభుత్వ రంగము అనేది కాకుండా ఇతర దేశాల నుంచి మూలధన వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఎటువంటి అనుమతులు అవసరం లేకుండా ఆటోమేటిక్గా దిగుమతి చేసుకునే విధానం తీసుకురావడం జరిగింది. ద గవర్నమెంట్ పర్మిట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ లైక్ మిషనరీ వితౌట్ ఎనీ కండిషన్స్ ఇఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ నీడెడ్ ఫర్ ద ఇంపోర్ట్స్ టు ఈజ్ మీట్ ఫ్రమ్ ఫారిన్ ఈక్విటీ క్యాపిటల్. ఫారిన్ ఈక్విటీ క్యాపిటల్ని బాగా పెంచుకోవడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా అవసరం కాబట్టి మనం ఇంపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆటోమేటిక్గా దిగుమతి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ లొకేషన్ పాలసీ. ఇన్ లొకేషన్ అదర్ దెన్ సిటీస్ ఫర్ మోర్ దెన్ 1 million population there will be no requirement of obtaining industrial approval from the central government. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రూవల్ అవసరం లేకుండా, అంటే బిలో 1 million మీన్స్ 10 లక్షల జనాభా కలిగిన నగరాల లోపైతే అక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. ఎక్సెప్ట్ ఫర్ ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ ఇన్ ఎనాక్సర్ 2
originally in cities with a population of more than 1 million, industries other than those non-polluting in nature were required to be located outside 25 kilometers of the out of the cities. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో మనం ఇండస్ట్రీస్ అనేవి కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం టు ఫాలో ద 25 కిలోమీటర్స్ అవుట్స్కట్స్ ఆఫ్ సిటీ, 25 కిలోమీటర్ల అవుట్స్కట్స్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, నాన్ పొల్యూటింగ్ నేచర్ కలిగినవి. నెక్స్ట్ 5th వన్, డీలైసెన్సింగ్ పాయింట్లో 5th వన్, అబాలిష్ ఆఫ్ కన్వర్టబిలిటీ క్లాజ్. సో కన్వర్టబిలిటీ క్లాజ్ని అబాలిష్ చేయడం జరిగింది, తీసివేయడం జరిగింది. అంటే ద మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ విల్ నో లాంగర్ టు అప్లికబుల్ ఫర్ టర్మ్ లోన్స్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. న్యూ ప్రాజెక్ట్స్కి మనం లోన్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి మ్యాండేటరీ అవసరం లేదు, కన్వర్టబిలిటీ క్లాజ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ యాజ్ ప్రొవైడ్ దెమ్ యాన్ ఆప్షన్ ఆఫ్ కన్వర్టింగ్ పార్ట్ ఆఫ్ దేర్ లోన్స్ ఇన్ ఈక్విటీ if felt necessary by their management. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కన్వర్ట్ పార్ట్ లోన్స్ అనేవి తీసుకునేటప్పుడు ఈక్విటీగా మనం తీసుకోవాల్సింది. ఒకవేళ అది ఫెల్ట్ అయితే నెసెసరీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2nd వన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. అకార్డింగ్ టు ద న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, approved will be given for direct foreign investment up to 51% foreign equity in high priority industries. సో ఇక్కడ మనం న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో ఏం తీసుకున్నామంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పాలసీని ఎటువంటి పర్మిషన్ అనేది లేకుండా 51% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం తీసుకోవచ్చు మాట, ఇతర దేశాల నుంచి తీసుకోవచ్చు. Equity high priority industries. Special empowerment board would be constituted to attract substantially investment that would provide access to high technology and world markets. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వరల్డ్ మార్కెట్కి తగినట్లుగా హై టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం స్పెషల్ ఎంపవర్మెంట్ బోర్డుని తయారు చేసుకోవడం జరిగింది. So FDI is prohibited only in the following sectors in 1919 Industrial Resolution Policy. So FDI కొన్నిట్లో prohibited నిషేధించడం జరిగింది. There are one retail trading, atomic energy, lottery business, gambling and betting. అంటే జోదము, పందెం లాంటి వాటిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఇన్వాల్వ్ చేయకూడదు. లాటరీ బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ చేయకూడదు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని, విదేశీ పెట్టుబడుల్ని. అటామిక్ ఎనర్జీస్లో కూడా వాటిలో కూడా విదేశీ పెట్టుబడులను అనుమతించడానికి వీల్లేదు. బట్ టుడే రిటైల్ ట్రేడింగ్ బిజినెస్ ఆల్సో entered to the foreign direct investments policy. Because of 2020, the government of India also permitted foreign direct investments in retailing trading also, corporate investments. Next, 3rd one, foreign technology agreements. Automatic approval the technology agreements is high priority industry should be given. No permission will be necessary for rental basis, foreign technicians and foreign testing of industries development technologies. So మనం ఫారిన్ టెక్నీషియన్స్ విషయంలో కానీ అలాగనే ఫారిన్ టెస్టింగ్ విదేశీ పరిశోధనలు పరీక్షలకు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు. రెంటల్ బేస్గా కానీ ఆటోమేటిక్గా అప్రూవల్ అవుతుంది. ఫారిన్ టెక్నాలజీని మనం తీసుకొచ్చుకోవచ్చు, విదేశీ ఒప్పందాలు చేసుకోవచ్చు, సాంకేతిక ఒప్పందాలు చేసుకోవచ్చు. ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ టెక్నాలజీ డెవలప్మెంట్. నెక్స్ట్ 4th one, public sector policy. Public sector will not be barred from entering areas not specifically reserved for it. సో పబ్లిక్ సెక్టర్ మీద మనం ఎటువంటి బేర్ చేయాల్సిన అవసరం లేదు, స్పెసిఫికల్గా రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు. బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ BIFR ఒక సంస్థను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వము.
ఏంటి ఆ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏంటంటే బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్. ఏదైనా పబ్లిక్ సెక్టార్లో ఉన్న పరిశ్రమ నష్టాల్లో ఉంటే ఈ ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ సంస్థని మనం కన్సల్ట్ అవ్వచ్చు. ఈజ్ కన్స్ట్రక్టెడ్ టు అండర్టేక్ ద రివైవల్ ఆఫ్ సిక్ పబ్లిక్ యూనిట్స్ అండ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్స్ ఎఫెక్టెడ్ బై రీహాబిలిటేషన్స్ మాట. అంటే నష్టాల్లో ఉన్న పరిశ్రమలో పనిచేసే శ్రామికుల్ని పునరావాసించడానికి, వాళ్ళని రక్షించడానికి, అలాగనే ఏవైతే నష్టాల్లో ఉన్న పరిశ్రమలు వాటిని తిరిగి పునర్నిర్మించడానికి BIFR అనే సంస్థని తీసుకురావడం జరిగింది ఈ పాలసీలో. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ MRTP యాక్ట్. MRTP యాక్ట్ మీన్స్ ద కండిషన్ ఇన్ ద monopoly restrictive trade practice. MRTP act that monopoly should get prior approval of the government for expansion, for establishment of new undertakings, mergers, amalgamations, takeover and appointment of direct will be removed. సో MRTP యాక్ట్ ప్రకారం ఇంతకు ముందు ఒక సంస్థని ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, అండర్టేకింగ్ చేయాలన్నా, మెర్జర్ చేయాలన్నా, విలీనం చేయాలన్నా, టేక్ ఓవర్ చేయాలన్నా ఖచ్చితంగా MRTP యాక్ట్ని ఫాలో అవ్వాలి. బట్ దీస్ ఆర్ ఎనీ యాక్టివిటీ నాట్ ఫాలో MRTP యాక్ట్. MRTP యాక్ట్ని దేన్ని ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఒక సంస్థను ఎక్స్పాన్షన్ చేయాలంటే MRTP యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు ఇన్ దిస్ పాలసీ ద యాక్ట్ విల్ బి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ కంట్రోలింగ్ అన్ఫేర్ ఆర్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్. సో ఈ యాక్ట్ అనేది కేవలం అన్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటే వాటిని మాత్రమే ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది తప్ప ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి, మెర్జర్ చేయడానికి, టేక్ ఓవర్ చేయడానికి ఏ అవసరము లేదు. సో కంక్లూజన్, ద న్యూ ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఎ రియలిస్టిక్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ గవర్నింగ్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఈ పాలసీ ప్రకారము, ఈ పాలసీ యొక్క తీర్మానం ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ని బాగా డెవలప్ చేయడానికి, రియలిస్టిక్గా డెవలప్ చేయడానికి, ఇట్ విల్ సర్టన్ గివ్ అన్ ఇంప్యూటీస్ ఆఫ్ టు ది ఇన్ఫ్లో ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ టెక్నాలజీ, అప్గ్రేడేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఇండస్ట్రీస్ని అప్గ్రేడ్ చేయడానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫారిన్ టెక్నాలజీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో దీస్ టైప్ ఆఫ్ factors only follow the liberal base, are not conditional base. It is expected to act and as instrument to promote optimal size and pattern of industrial growth. సో మనం ఈ తీర్మానం ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాట, మనం ప్రమోట్ చేయటం, ఇండస్ట్రియల్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి కావలసిన పాలసీస్ అని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆన్సర్ finished in this question 1991 industrial policy resolution. So dear students, very careful, very important question. Next, not only intermediate students and also BA students ki very useful this question in this topic. So to follow the inter and degree students in this topic. Thank you for watching this video.